పుష్ప 2 మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సో పుష్ప 2 మీద అయితే ఇప్పుడు పుష్ప ఫస్ట్ పార్ట్ అయితే కొంచెం టెక్నికల్గా అలా కంగారు పడి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ సెకండ్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీని అంతా కూడా కొంచెం అంటే సుకుమార్ గారి మీద ఒకటి, రెండోది అల్లు అర్జున్ కాంట్రవర్సీలు అనేవి జరుగుతున్నాయి కదా, మీకు తెలిసే ఉంటుంది. సో పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు మామూలుగా అంటే 5 భాషల్లో పాన్ ఇండియా మనకు తెలిసి అన్ని సినిమాలు 5 లాంగ్వేజ్లో వస్తున్నాయి. కానీ పుష్ప అనేది సుమారు వాళ్ళు చెప్పింది ఏంటంటే 16 లాంగ్వేజ్ ప్లస్ అబోవ్లో అంటే జాపనీస్ లాంగ్వేజ్ ఇలా కొన్ని చైనా లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఫస్ట్ రోజు అయితే ఒక 350 to 500 crores ఫస్ట్ రోజే కలెక్షన్ వద్దే అన్నట్టుగా ఎక్స్పెక్టేషన్ అయితే బయట ఉంది. సో అది కూడా నా ఒపీనియన్ కూడా అంతే. ఓకే, అంటే ఈ గంగమ్మ జాతర ఫైట్ సీను సో గంగమ్మ జాతర అనేది 20 days పాటు ఆ ఒక్క షెడ్యూల్లో 20 days షూట్ చేశారంట. సో సుకుమార్ గారు అయితే లెక్కల మాస్టర్ ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారో తెలుసు, అలాగే బన్నీ గారు కూడా. సుమారు అది మెయిన్గా జాతర సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ లుక్ కూడా అందరినీ కూడా మంచిగా అట్రాక్ట్ చేసింది. ఆ లుక్తో చాలా హైప్ వచ్చింది. హిందీ ఆడియన్స్లో ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేది ఆ ఒక్క లుక్ కోసమే. అల్లు అర్జున్ గారు ఆ ఒక్క లుక్కే హిందీ ఆడియన్స్ అందరికీ కూడా ఇంకా హైప్ అనేది పెంచింది. అదే మెయిన్ ప్లాట్ అనుకుంటున్నాను. నాకు తెలిసి మెయిన్ సీన్ కూడా అదే అయ్యి ఉంటుంది. మా 20 minutes ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఉంది అది థియేటర్లో. శివతాండవం ఎలా ఉండబోతుంది మరి ఆ జాతరలో థియేటర్లో? నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, బట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు యాక్టింగ్ అన్న ఆయన డాన్సింగ్ అన్న అంతా కూడా ఇష్టం. సో బయట ఏంటంటే కొంచెం ఈ ఫ్యాన్స్ వార్ అనేది జరుగుతుంది, నెగిటివిటీ అన్నట్టుగా స్ప్రెడ్ చేస్తున్నారు. సో అలాంటిది అయితే ఏం లేదు. అల్లు అర్జున్ గారు యాక్టింగ్కి ఇప్పుడు దాకా ఆయన పడ్డ కష్టానికి అది మంచి హిట్ అవ్వాలని చెప్పి మెగా ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున అందరు హీరో ఫ్యాన్స్ తరపున అయితే నేనైతే కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా వస్తారంట కదా. సో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వస్తే చాలా బెస్ట్ అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకు అంటే బయట ఎవరికి నచ్చిందాడు ఎలా పడితే అలాగా క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ, బయట ఎన్ని పడినా సరే ఇండివిజువల్గా వాళ్ళంతా ఒక ఫ్యామిలీయే కాబట్టి ఆయన చీఫ్ గెస్ట్గా వస్తే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెరుగుతాయి. ఈ ఫ్యాన్ వార్లు ఈ జబ్బు అంతా కూడా కొంతమంది తగ్గుద్దని నా ఒపీనియన్. ఓకే, పుష్ప 2 అసలుకి ఏ రేంజ్లో ఉండబోద్ది కలెక్షన్లు కానీ అన్ని విధాలుగా? సో పుష్ప 2 అదే మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు దాకా ఇండియన్ స్క్రీన్లో బాహుబలి అని చెప్పుకున్నాం. ఒకవేళ ఏదైనా అంటే ఒక హిట్ టాక్ వచ్చింది అంటే ఇక నుంచి పుష్ప అని చెప్పుకుంటాం. అంటే బాహుబలిని పక్కన పెట్టి పుష్ప అని చెప్పుకుంటాం. ఎందుకంటే కలెక్షన్ వేరు కూడా అంతే ఉంది, హైప్ కూడా మ్యాక్సిమం అంతే ఉంది. ఎందుకంటే మన తెలుగు సైడ్ ఫస్ట్ పార్ట్ అనేది కొంచెం యావరేజ్, తెలుగులో అయితే చెప్పాలంటే తెలుగు సైడ్ కలెక్షన్ కూడా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అవ్వాలి పుష్ప 1కి. కానీ పుష్ప 2 ఏదైతే ఉందో ఇది కనుక హిట్ టాక్ వచ్చిందంటే ఆల్మోస్ట్ బాహుబలి కలెక్షన్ని బీట్ చేసేద్దని ఎక్స్పెక్టేషన్ ఉంది. అన్న శ్రీలీల ఇప్పుడు ఐటమ్ సాంగ్ చేస్తుందని అంటున్నారు. సో శ్రీలీల ఐటమ్ సాంగ్ అన్నారు, సరే తర్వాత తమన్నా అన్నారు, నెక్స్ట్ జాన్వీ కపూర్ని కూడా అడిగారు అంటున్నారు. సో ఇవన్నీ బయట రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఏదంటే అఫీషియల్ గా అనౌన్స్మెంట్. జాన్వీ కపూర్ ఉంటే ఎలా ఉండబోతుంది రసం? సో జాన్వీ కపూర్ అంటే దేవరాలో మనం చూసాం, దేవరాలో హిందీ. సో దేవరాలో హిందీ కలెక్షన్స్ అన్ని కూడా జాన్వీ కపూర్ వల్ల ఎక్కువ రావడం అనేది జరిగింది. ఈ పుష్ప 2లో కూడా జాన్వీ కపూర్ అనేది ఐటమ్ సాంగ్ చేస్తే చాలా బెస్ట్ గా కలెక్షన్స్ వస్తాయి అన్నది ఎక్స్పెక్టేషన్. అంటే హిందీ ఆడియన్స్ ఇంకా అట్రాక్ట్ చేస్తారు. సో హిందీ ఆడియన్స్ ఇంకా అట్రాక్ట్ చేయొచ్చు. అయినా హిందీ ఆడియన్స్ ఇంకా కొంతమంది రివీల్ చేయలేదు, ఎందుకంటే పుష్పకి పార్ట్ 3 కూడా ఉంటుంది అన్నట్టుగా కొంతమంది ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది. కాబట్టి హిందీ ఆడియన్స్ కూడా ఇంకా ఎక్కువ మందిని యాడ్ చేసే అవకాశం ఉంది. అంటే మనకు తెలియకుండా ఇంకా ఉన్నారు మూవీలో. గేమ్ చేంజర్ అండ్ పుష్ప 2 రెండు మీద మీకు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్? సో గేమ్ చేంజర్ అంటే శంకర్ గారు కొన్ని మూవీస్ నుంచి ఎందుకో కొంచెం డిసప్పాయింట్ చేస్తూ వచ్చారు, అంతా మనకు తెలిసిందే. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి ఇప్పుడు మనం ఏం మాట్లాడొద్దు, ఎందుకంటే దాని కంటెంట్ ఏది బయటికి రాలే. కానీ దానికి దీనికి వేరన్నా. ఎందుకు అంటే పుష్ప ఫస్ట్ పార్ట్ వచ్చింది, సెకండ్ పార్ట్ మీద హైప్ అనేది ఖచ్చితంగా ఎక్కువే ఉంది. కానీ గేమ్ చేంజర్ అనేది ఫస్ట్ అంటే అంత కాంబినేషన్లో ఫ్రెష్ కంటెంట్ కాబట్టి దాని మీద దానికి దీనికి సంబంధించడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.